మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పేటీఎం షేర్ అనేది దగ్గర 1% పెరగటం జరిగింది. 1% పెరగటం తరగటం అనేది పెద్ద విషయం కాదు. బట్ ఏంటంటే వీళ్ళు ఒక బిజినెస్ అప్డేట్ అయితే పబ్లిక్గా ఇవ్వటం అనేది జరిగింది. ఓవరాల్గా అప్డేట్ ఏంటంటే గ్రాస్ మర్చెంటైజ్ వాల్యూ అనేది పెరిగింది అనమాట. అంటే వీళ్ళు ప్రతి షాప్లో కూడా ఏంటంటే ఈ యొక్క స్కానర్స్ అవి ఫిట్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క బిజినెస్ వాల్యూమ్స్ చూసుకున్నట్టయితే 37% పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. సో ఎప్పుడైతే ఈ యొక్క అప్డేట్ రావడం జరిగిందో బిజినెస్కి సంబంధించి ఈ యొక్క స్టాక్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. అట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ స్టాక్ అనేది ఏంటంటే దగ్గర 3% అనేది కిందకి వెళ్ళిపోయింది. ఇక ఐపీఓ విషయానికి వస్తే చాలా స్టాక్స్ అనేది ఐపీఓ హై నుంచి కూడా డ్రాప్ అయినాయి. దాంట్లో ముఖ్యంగా మనందరికి గుర్తుండిపోయేది ఏంటంటే నాయక. రీసెంట్గా ఏంటంటే 52 వీక్ హై నుంచి మనం చూసుకున్నట్లయితే 42% అనేది స్టాక్లో డ్రాప్ అయిపోయింది అనమాట ప్రైస్ అనేది. సో అయితే దీని యొక్క క్యాపిటల్ కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి ఏం జరిగిందంటే దీన్ని లార్జ్ క్యాప్ స్టాక్ నుంచి మిడ్ క్యాప్ స్టాక్కి డౌన్ గ్రేడ్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నైకానే కాదు చాలా స్టాక్స్ ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా ఎలక్సీ, ఇండస్ టవర్స్ అండ్ మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఇన్ఫో ఎడ్జ్, ఈ స్టాక్స్ కూడా ఏంటంటే మిడ్ క్యాప్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని మిడ్ క్యాప్లో ఉన్నాయి ఏంటంటే స్మాల్ క్యాప్ కూడా వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే పెరుమాల్ ఫార్మా ఉంది అండ్ టాటా టెలి సర్వీసెస్, ఫైన్ ఆర్గానిక్, క్లీన్ సైన్స్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అండ్ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ కూడా ఉన్నాయన్నమాట. టాప్గా మూవ్ అవుతున్న 2-వీలర్ కంపెనీ ఏదైనా ఉందంటే అది హీరో మోటార్ కార్ప్. సో ఇప్పుడు ఏంటంటే 52 వీక్ హై దాటింది. అయితే వీళ్ళు ఏంటంటే హార్లీ డేవిడ్సన్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ అనేది తీసుకొని X440 అనే మోడల్ని లాంచ్ చేశారనమాట. ఇది ఇండియాలో తయారు చేసి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నారో రాయల్ ఎన్ఫీల్డ్కి ఇది కాంపిటీషన్గా ఉంది. అండ్ జెఫ్రీస్ కూడా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. ప్రీవియస్గా దీని యొక్క టార్గెట్ 3,000గా నిర్ణయించారు. ఇప్పుడు ఏంటంటే 3,500కి దాన్ని ఏంటంటే ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క హార్లీ డేవిడ్సన్తో పార్ట్నర్షిప్ అనేది హీరో మోటార్ కార్ప్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క హార్లీ డేవిడ్సన్ పార్ట్నర్షిప్ అనేది కుదిరిందో ఐటర్ మోటార్స్ కంటే కొద్దిగా ప్రెషర్ అనేది రావడం జరిగింది. నిన్నటిదాకా ఏంటంటే బైకులు సెగ్మెంట్లో టాప్ సీసీలో ఐచర్ మోటార్స్ అనేది చాలా స్ట్రాంగ్గా మోనోపోలీ బిజినెస్లో ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే రేస్లోకి హార్లీ డేవిడ్సన్ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యి 4% అనేది డ్రాప్ అయింది. మనం చూసుకున్నట్టయితే స్ట్రైడ్స్ ఫార్మా అనే స్టాక్ కూడా డ్రాప్ అయిపోయింది, చాలా తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటంటే దీనికి సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది, స్టెల్లిస్ బయోఫార్మా అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది సింజిన్ ఇంటర్నేషనల్కి అమ్మేస్తున్నారని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ న్యూస్ రావడం జరిగిందో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ప్రెషర్ అనేది డౌన్ సైడ్ కనిపించింది. ఇక ఫార్మా విషయానికి వస్తే మ్యాన్కైండ్ ఫార్మా అనేది చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది. ఓవరాల్ ఫార్మా ఇండస్ట్రీలోనే టాప్ ప్లేయర్గా ప్రస్తుతం అయితే అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇదేంటంటే డిఫరెంట్ నిఫ్టీ ఇండిసెస్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే దాని క్యాపిటల్ సైజ్ అనేది పెరిగింది. సో ఇక్కడ నిఫ్టీ 500లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్లోకి వచ్చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100లోకి, నిఫ్టీ 200లోకి రావడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నిఫ్టీ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకును కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దాని ప్లేస్లో మ్యాన్కైండ్ ఫార్మా షేర్ అనేది తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో చాలా స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఐటీసీ హోటల్స్ గురించి న్యూస్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ న్యూస్ అనేది బయటకు వచ్చేసిందో ఈ యొక్క స్టాక్ కంటిన్యూస్గా హైయర్ హైస్ ఫార్మేషన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకున్న హోటల్ బిజినెస్ని సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేయాలి అని చెప్పేసి దాని నుంచి తీసేసి కొత్త బిజినెస్గా దీన్ని ఏంటంటే స్ట్రక్చర్ చేయాలని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ఏంటంటే స్ట్రాంగ్గా ప్రస్తుతానికి అయితే ఐటీసీ అనేది ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా జెనిసిస్ పవర్ అనేది 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. వీళ్ళకి రీసెంట్గా ఏంటంటే ఒక ఆర్డర్ రావడం అనేది జరిగింది అనమాట, డీలు. సో ప్రస్తుతం ఏంటంటే జిఐసి అనే కంపెనీ దీంట్లో 74% స్టేక్ అనేది బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఓవరాల్గా ఆ యొక్క స్టేక్ వర్త్ 16,000 కోట్లు. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే స్టాక్ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉంది. ఈ యొక్క సబ్సిడరీ ఏం చేసిందంటే చిన్న ఆటో పార్ట్స్ కంపెనీని ఎక్వైర్ చేయడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే ఏం చెప్తున్నారంటే వీళ్ళు హోండాతో కలిసి బిజినెస్ చేసే అవకాశం కలుగుతుంది.
జరుగుతుంది. డెఫినెట్గా ఏంటంటే అది పాజిటివ్ అని చెప్పేసి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సిఎల్ఎస్ఏ దీని యొక్క టార్గెట్ను కూడా 102గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇక లుపిన్ షేర్స్ అనేవి చాలా పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే యుఎస్ఎఫ్డి అనేది హెచ్ఐవి ఆ యొక్క డ్రగ్ని సెల్ చేయడానికి అనుమతి అనేది లభించిందనమాట. అది పాజిటివ్ కాబట్టి ఈ యొక్క షేర్ అనేది ప్రస్తుతానికి స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అదేవిధంగా డిక్సన్ టెక్నాలజీస్ అనేది కూడా మంచి కంపెనీ. వీళ్ళు మొబైల్స్ అండ్ స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్, హోమ్ అప్లయన్సెస్ అనేది కాంట్రాక్ట్ బేస్లో తయారు చేస్తూ ఉంటారు. బట్ జెఫ్రీస్ ఏం చేసిందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని డౌన్ గ్రేడ్ అనేది చేసింది. దాని వెనక 2 రీజన్స్ అనేది చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి మార్కెట్లో కొంత స్లోనెస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ బిజినెస్ టు కామర్స్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఏది మన క్రాంప్టన్ గ్రీవ్స్ ఉంది, వాన్గార్డ్, పాలీక్యాబ్, వర్ల్పూల్ అండ్ తైవాన్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట. వాటితో పోలిస్తే చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్లో ట్రేడింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో వాల్యుయేషన్స్ పరంగా ఏంటంటే ఇది చాలా హైలో ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ కూడా కొంత స్లోనెస్ ఉంది కాబట్టి దీంట్లో ఏంటంటే డౌన్ గ్రేడ్ అనేది చేశారనమాట. తృతీయ టెక్ లిమిటెడ్ ఐపీఓ అనేది ఎక్సలెంట్గా సబ్స్క్రిప్షన్ అనేది అయింది. 27.6 టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. సో ఈ ఇష్యూ అయితే ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ రోజు అనమాట. సో అలాట్మెంట్ వచ్చేసరికి 10వ తారీఖు జరుగుతుంది. రిఫండ్ ఒకవేళ అలాట్ అవ్వకపోతే 11వ తారీఖు మనకు రిఫండ్ అయింది. అండ్ డీమ్యాట్లోకి 12 వస్తుంది. లిస్టింగ్ డేట్ వచ్చేసరికి 13 అయితే. సో 13న లిస్టింగ్ అవుతుంది. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నంటే స్ట్రాంగ్ ప్రీమియమ్స్తో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి, లిస్టింగ్ గెయిన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి దగ్గర 28 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది ఈ యొక్క పర్టికులర్ ఐపీఓలో జరిగింది. దాని తర్వాత సినాప్టిక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కూడా ఏంటంటే ఐపీఓ అనేది రావడం జరిగింది. అది కూడా ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఈ అలాట్మెంట్ 10 జరుగుతుంది, 11 రిఫండ్ అవుతుంది, 12 డిమాట్లోకి వస్తాయి, 13 వచ్చేసరికి లిస్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంత ఎక్కువగా అగ్రెసివ్గా అయితే ఏం కనిపించట్లేదు. సేమ్ మేబీ ఫ్లాట్గా అవ్వచ్చు లేదా కొద్దిగా పాజిటివ్గా అవ్వచ్చు. నెక్స్ట్ సెన్కో గోల్డ్ లిమిటెడ్ ఐపీఓ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 1.7 టైమ్స్ అనేది సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే ఇంకొక రోజు అనేది ఉంది, రేపటి రోజు దాకా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది అలాట్మెంట్ 11 జరుగుతుంది, 12 రిఫండ్ అవుతుంది, 13 ఏంటంటే క్రెడిట్ అవుతుంది అండ్ 14న మనకేంటంటే లిస్టింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎనీహౌ ఏంటంటే దీని మీద కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఇది మంచి కాంపిటీటర్ అనమాట కళ్యాణ్ జ్యువెలర్స్కి అండ్ టైటాన్కి. అదేవిధంగా ఆల్పోలాజిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఐపీఓ రావడం అనేది జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే 1.3 టైమ్స్ మాత్రమే సబ్స్క్రిప్షన్ జరిగింది. బట్ స్టిల్ ఒక రోజు అనేది ఉందన్నమాట. ఇంకా రేపు రోజున క్లోజ్ అయిపోతుంది. బట్ అంత అగ్రెసివ్గా అయితే దీంట్లో ఏమో కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో అవి ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.